అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ బుక్. నా పేరు కృష్ణ. ఆప్షన్ చైన్ అనాలిసిస్లో చాలా కీలక పాత్ర పోషించే ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ దట్ ఆర్ కరెంట్లీ అవుట్స్టాండింగ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఆప్షన్ చైన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాల్ సైడు, పుట్ సైడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనే జార్గాన్ ఉంటుంది. ఓకే, సింపుల్గా మనకు అర్థమయ్యే టెర్మినాలజీలో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే వివరిస్తాను. ఓకే, ఒక పర్టికులర్ ఆప్షన్ని లేదా ఇండిసెస్ని ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఏ అనే బయ్యరు బై చేద్దాం అనుకున్నాడు. అదేవిధంగా బి అనే సెల్లరు సెల్ చేద్దాం అనుకున్నాడండి. వారిద్దరి మధ్య వారి యొక్క ఇష్టంతోనే ఒక కాంట్రాక్ట్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అంటే ఇష్టం. వారి యొక్క ఇంట్రెస్ట్తోనే ఈ కాంట్రాక్ట్ బిల్డ్ అవుతుంది. సో ఏ అనే బయ్యర్కి, బి అనే సెల్లర్కి మధ్య వారి యొక్క ఇష్టంతో ఈ కాంట్రాక్ట్ బిల్డ్ అయింది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఓపెన్లో ఉన్నంత వరకు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఒకవేళ ఏ అనే బయ్యరు ఈ కాంట్రాక్ట్ నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు బి అనే సెల్లర్ కూడా ఈ కాంట్రాక్ట్ నుంచి బయటికి రావాలి అనుకుంటే వారి యొక్క ఇష్టంతో వీరిద్దరి మధ్య ఈ కాంట్రాక్ట్ రద్దు అవుతుంది. అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ 0 అవుతుందండి. ఎనీహౌ ఈ కాంట్రాక్ట్ ఓపెన్లో ఉన్నంత వరకు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 1. ఓకే, ఇక మీకు ఈజీగా అర్థం కావడానికి జూనియర్ ఎన్టీఆర్ 3 లాట్స్ని బై చేశాడు అనుకుందాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ 3 లాట్స్ని సెల్ చేశాడు అనుకోండి. వీరిద్దరి మధ్య అప్పుడు బిల్డ్ అయ్యే కాంట్రాక్ట్స్ అంటే ఓపెన్లో ఉండే కాంట్రాక్ట్స్ ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి. 1, 2, 3. ఓకే, ఎన్టీఆర్ 3 లాట్స్ని బై చేయడం, పవన్ కళ్యాణ్ 3 లాట్స్ని సెల్ చేయడం మూలంగా, అంటే ఇష్టంతో బై చేశారు, ఇష్టంతో సెల్ చేశారు. దాని మూలంగా వీరిద్దరి మధ్య 3 కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతాయి. అంటే 3 కాంట్రాక్ట్స్ ఓపెన్లో ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 3 అవుతుంది. ఒకసారి మీరు ఈ యానిమేషన్ పరిశీలించండి. ఓకే, ఇక్కడ కొన్ని సినారియోస్ని పరిశీలిద్దాం. జూనియర్ ఎన్టీఆర్ 3 లాట్స్ని బై చేశాడు, పవన్ కళ్యాణ్ 3 లాట్స్ని సెల్ చేశాడు. వారిద్దరి మధ్య 3 కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పుకున్నామండి? 3 అని చెప్పుకున్నాం. అయితే సపోజ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ 3 లాట్స్ని బై చేశాడు అనుకున్నాం కదండి. ఒక లాట్ని స్క్వేర్ ఆఫ్ చేద్దారనుకున్నాడు. అంటే ఒక లాట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నాడు. ఒక లాట్ని స్క్వేర్ ఆఫ్ చేయాలి అంటే ఇతడు బై చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలండి? సెల్ చేయాలి. అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ యానిమేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇతను సెల్ చేసినట్లయితే అది స్క్వేర్ ఆఫ్ అవుతుంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్కి ఒకవేళ విల్లింగ్ ఉంటే అతడు ఈ లాట్ని ఏం చేస్తాడండి? ఆల్రెడీ సెల్ చేస్తున్నాడు కాబట్టి స్క్వేర్ ఆఫ్ చేయాలంటే ఇతడు ఇప్పుడు ఏం చేయాలి? బై చేయాలి. కాబట్టి ఇతడు బై చేశాడు అనుకుందాం. అంటే ఇతడు కూడా ఈ లాట్ని స్క్వేర్ ఆఫ్ చేశాడు అనుకుందాం. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి, పవన్ కళ్యాణ్కి మధ్య ఈ కాంట్రాక్ట్ ఏమవుతుందండి? ఇప్పటివరకు ఓపెన్లో ఉండేది ఇప్పుడు రద్దు అవుతుంది. అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి తగ్గినట్లు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. యానిమేషన్లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అయిందండి? 2 అయింది. అంటే ఇష్టపూర్వకంగానే ఇతడు ఒక లాట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. ఇష్టపూర్వకంగానే ఇతడు ఒక లాట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు వీరిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ రద్దయినట్టు. కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 2 అవుతుంది. ఇది కేస్ 1. కేస్ 2 సినారియో చూద్దాం.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ 3 లాట్స్ని బై చేశాడు కాబట్టి ఒక లాట్ని స్క్వేర్ ఆఫ్ చేయాలనుకున్నాడు అనుకుందాం. ఒక లాట్ని ఇతడు స్క్వేర్ ఆఫ్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇతడు సెల్ చేయాలి. ఓకే, ఇతడు సెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుందాం. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్కి తన దగ్గర ఉన్న 3 లాట్స్లో ఒక లాట్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి విల్లింగ్ ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కేసులో విల్లింగ్ లేదనుకుందాం. ఇతడికి విల్లింగ్ లేనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్క్వేర్ ఆఫ్ చేయాలనుకున్నాడు కాబట్టి అతడు ఇంకొక వ్యక్తి గురించి వెతుకుతాడండి. అప్పుడు ప్రభాస్ అనే వ్యక్తికి ఈ జూనియర్ ఎన్టీఆర్ స్క్వేర్ ఆఫ్ చేసే లాట్ని బై చేద్దామనే ఉద్దేశం ఉందనుకుందాం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది? జూనియర్ ఎన్టీఆర్ ఒక లాట్ని స్క్వేర్ ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి విల్లింగ్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో ప్రభాస్ విల్లింగ్ చూపించాడు కాబట్టి ఇండైరెక్ట్గా ఇతడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క బై ఆర్డర్ ప్లేస్లోకి ఈ ఆర్డర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ కేసులో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? మనకి 3 అవుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రభాస్కి అది ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకని? పవన్ కళ్యాణ్కి విల్లింగ్ లేదు కాబట్టి ఆ విల్లింగ్ ఉన్న ప్రభాస్కి అది ట్రాన్స్ఫర్ అయిందండి. అలా ట్రాన్స్ఫర్ అవడం మూలంగా ఇది వరకు జూనియర్ ఎన్టీఆర్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న కాంట్రాక్టు ఇప్పుడు ప్రభాస్కి పవన్ కళ్యాణ్కి మధ్య కాంట్రాక్ట్ కింద మారిందండి. అంటే ఇక్కడ వ్యక్తి మారారు కానీ ఆ కాంట్రాక్ట్ అలాగే ఉంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయండి? 3 ఓపెన్లో ఉన్నట్టు. ఎలాగా? 2 జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్కి మధ్య ఒక కాంట్రాక్టు ప్రభాసు పవన్ కళ్యాణ్కి మధ్య ఓపెన్లో ఉంది. ఎనీహౌ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది కేస్ 2 అండి. కేస్ 3 సినారియో చూద్దాం. ఇప్పుడు సపోజు పవన్ కళ్యాణ్ 3 లాట్స్ని సెల్ చేశాడు కదండి. ఒక లాట్ని స్క్వేర్ ఆఫ్ చేద్దాం అనుకున్నాడు. ఇతను స్క్వేర్ ఆఫ్ చేయాలి అంటే ఇతను సెల్ చేస్తున్నాడు కాబట్టి స్క్వేర్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలండి? బై చేయాలి. అంటే యానిమేషన్లో చూడండి, స్క్వేర్ ఆఫ్ చేయాలంటే ఇతను ఏం చేయాలండి? బై చేయాలి. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్కి తన 3 లాట్స్లో ఒక లాట్ని స్క్వేర్ ఆఫ్ చేసే ఉద్దేశం లేదనుకుందాం. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ వేరే వ్యక్తి గురించి వెతుకుతాడండి. అప్పుడు ఆ సందర్భంలో మహేష్ బాబు విల్లింగ్ చూపాడు అనుకుందామండి. మహేష్ బాబు విల్లింగ్ చూపితే ఈ లాట్ని స్క్వేర్ ఆఫ్ అయిన లాట్ని ఎవరు తీసుకుంటారండి? మహేష్ బాబు సెల్ చేస్తాడండి. అంటే ఇండైరెక్ట్గా ఈ పవన్ కళ్యాణ్ యొక్క 3వ లాట్ ప్లేస్లో ఎవరు రీప్లేస్ అవుతారండి? మహేష్ బాబు రీప్లేస్ అవుతాడు. అంటే ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న కాంట్రాక్టు మహేష్ బాబుకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య కాంట్రాక్ట్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ సందర్భంలో కూడా మొత్తం ఓపెన్లో ఉన్న కాంట్రాక్ట్స్ ఏంటండి? 3. ఎలా? 2 కాంట్రాక్ట్స్ పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య, ఒక కాంట్రాక్టు మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య. అలా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఓపెన్లో ఉంటాయండి? 3 ఓపెన్లో ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ 3 అవుతుంది. ఇది ఇన్ జనరల్ ఎక్స్ప్లెనేషన్ అండి. మీకు ఇన్ డీటెయిల్గా ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో వివరించాలని నాకు ఉంది. అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇది మీకు బేసిక్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. అయితే వీక్లీ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే కనుక ఎక్స్పైరీ అయ్యేలోపు దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్లో మార్పులు ఏ విధంగా ఉంటాయనేది మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఉంది. దానికి మీరు ఓకే అంటే టైం తీసుకున్నా పర్వాలేదు అంటే కనుక దాని మీద ఇమీడియట్గా నెక్స్ట్ వీడియోనే చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి.